పరిస్థితి. ఇవాళ ఈ తోటను చూసాం మనం, పక్కన కెమికల్స్ వాడే తోట ఉంది, అది కూడా చూద్దాం అంటున్నారు మన రైతులందరూ. ఇప్పుడు మీకు కూడా అందరికి డిఫరెన్స్ ఏందనేది అర్థం కావడం కోసం ఇప్పుడు ఆ తోట కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఆ తోట నిఖితా ఆయిల్స్ కంటిన్యూస్ గా వాడుతున్న తోట. దీనికి ఫస్ట్ 2 రౌండ్లు కొట్టినా నిఖితా ఆయిల్స్ 2 రౌండ్లు కొట్టారు, తర్వాత ఆపేశారు. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంది మరి తోట? కొట్టినప్పుడు బాగుంది సార్, నీళ్ళు లేని వలన ఆపేసాం సార్. ఇప్పుడు ఈ తోట చూస్తే మొత్తం ఇందులో పైన ఎర్రనల్లి ప్రభావం ఉంది, కాపు లేదు, మెత్తదనం లేదు. చేను చూడండి, పైన మెత్తదనం లేదు అసలు, మొత్తం ఎర్రనల్లి కుచ్చుముడత వచ్చేసింది మొత్తం. దీనికి ఫస్ట్ ఒక కోత కోసారు, 2వ కోతకి ఉంది, తర్వాత 3వ కోతకి ఏం కనబట్టాల నాకైతే. మొత్తం చేనంతా కూడా ముద్దు పారిపోయింది. హైట్ కానీ హైట్ పెరగలేదు, తర్వాత హైట్ కూడా పెరగలేదు. ఇది మన నిఖితా ఆయిల్స్ ఆపేసిన తర్వాత కెమికల్స్ వాడింది. ఇంకేం వాడారు? కెమికల్ వాడిన తోట ఇది. ప్రతి రైతు కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నిఖితా ఆయిల్స్ మధ్యలో ఆపేస్తే ఇంకా తోటలు అనేది పాడైపోతాయి అనేది కూడా ఇప్పుడు మీ కళ్ళ ముందే కనబడుతుంది. చేను అతను కూడా ఇతనే ఫస్ట్ ఒక 2 రౌండ్లు మన వాడటం జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళకి నీళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పి ఆపేసి ఏదో కెమికల్స్ అవి కొట్టారు. దానివల్ల తోట అనేది అయితే అంత ఆశాజనకంగా లేదు. ఈ తోట అసలు ఇలాంటి మొక్క ఆ చేలు ఎతికినా కనబడదు, దొరకదు, ఎతికినా దొరకదు. సో ఇది రైతు సోదరులందరికి కూడా నేను ఈరోజు ఇన్ఫర్మేషన్ మన నిఖితా ఆయిల్స్కి కెమికల్స్ వాడే తోటకి డిఫరెన్స్ కూడా మీకు చూపించాను. మధ్యలో ఆపేసిన దానికి కూడా ఎలా అయిపోయిందని, తోట ఎంత పాడైపోయింది అనేది కూడా మీరు చూసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.